ఫ్రెండ్స్, టుడే కోయిల్ 20 kV జనరేటర్ గురించి తెలుసుకుందాం రండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే జనరేటర్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూల్ లెవెల్, ఆయిల్ లెవెల్ అన్నీ చెక్ చేసుకోవాలి. అదేంటంటే ఫ్యూల్ కరెక్ట్గా ఫుల్గా ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత డిప్స్టిక్లో ఇంజిన్ ఆయిల్ ఎంత ఉంది, దాంట్లో లో లెవెల్, హై లెవెల్ అని ఉంటుంది. ఆ లో లెవెల్కి హై లెవెల్కి మధ్యలో మీడియం లెవెల్లో ఉండాలి ఇంజిన్ ఆయిల్ అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మంచి క్లాత్ తీసుకొని మనం దాన్ని మంచిగా నీట్గా తుడిచి అప్పుడు నీట్గా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇంజిన్ ఆయిల్ అనేది మీడియం లెవెల్లో కన్ఫామ్గా ఉండాలి, లేదంటే ఇంజిన్ ఆయిల్ మీడియం లెవెల్ కన్నా తగ్గితే సీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మనం జనరేటర్ స్టార్ట్ చేసే ముందు ఇంజిన్ ఆయిల్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ డక్కన్ ఉంది కదా, ఆ డక్కన్ ఓపెన్ చేస్తే మనం దాంట్లో ఇంజిన్ ఆయిల్ టాప్అప్ చేసుకోవచ్చు ఎప్పుడైనా తగ్గినా కానీ, లేదా చేంజ్ చేసుకోవాలన్నా కూడా అదే మార్గం. ఒకవేళ ఇంజిన్ ఆయిల్ మనం డ్రై చేసుకోవాలంటే కింద డ్రైన్ ప్లగ్ ఉంటుంది, దాంట్లో డ్రైన్ చేసి పైన కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట. అది ఫ్యూల్ ఫిల్టర్, ఇది ఆయిల్ ఫిల్టర్. మనం ఇంజిన్ ఆయిల్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఆ టైంలో ఈ ఫిల్టర్లు కానీ చేంజ్ చేసుకుంటే జనరేటర్ లైఫ్ అనేది పెరుగుతుంది. అది ఫీడ్ పంపు. ఎప్పుడైనా సరే మనకి ఎయిర్ లాక్ అయితే దాన్ని లోడ్ చేసుకొని మళ్ళీ ఫీడ్ పంప్ని ప్రెస్ చేసి మళ్ళీ టైట్ చేస్తే ఎయిర్ లాక్ అనేది పోయి జనరేటర్ మంచిగా స్టార్ట్ అవుతుంది. ఇది ఎయిర్ ఫిల్టర్. ఎప్పుడైనా సరే మనకి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడే ఒకసారి చెక్ చేసుకుని దాన్ని కానీ చేంజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. కంట్రోల్ ప్యానల్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరేటర్ స్టార్ట్ చేసే ముందు బ్యాటరీ లీడ్లు స్ట్రైట్గా ఉండే లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఆ డక్కను ఓపెన్ చేసి దాంట్లో డిస్టిల్ వాటర్ అనేది బ్యాటరీ లెవెల్లో కరెక్ట్గా ఉండే లేవా చెక్ చేసుకోవాలి. కొంచెం తగ్గినట్లయితే మనం టాప్అప్ చేసుకోవాలి, లేదంటే తొందరగా బ్యాటరీ ఖరాబ్ అవుతుంది. పెనల్ బోర్డు ఓపెన్ చేశాక ఎంసీబీలు ఆన్లో ఉండేయా లేవా అని చెక్ చేసుకోవాలి, లేదు అంటే సప్లై అనేది అవుట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ఆన్ చేసుకొని మాన్యువల్ మోడ్ వస్తుంది. ఆ మాన్యువల్ మోడ్ వచ్చాక మనం స్టార్టింగ్ బటన్ ఆన్ చేయాలి. జనరేటర్ స్టార్ట్ అయినామంటే కమ్సే కమ్ ఒక 20 seconds అనేది అది వామప్ అవ్వాలి. ఆ తర్వాతే మనం లోడ్ ఇవ్వాలి దానికి, లేదు అంటే జనరేటర్ కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, జనరేటర్ స్టార్ట్ అయినప్పుడు పొగను బట్టి కానీ మనం ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలి కానీ తెలుసుకోవచ్చు. బాగా బ్లాక్ కలర్లో పొగ వస్తే అది తొందరగా చేంజ్ చేయాలని అర్థం. వామప్ టైం ఉంది చూసారా, అది కమ్సే కమ్ 15 seconds అలా అవ్వాలి. ఆ తర్వాతే మనం లోడ్ అనేది ఇవ్వాలి. ఆ స్టాప్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోద్ది. మనం జనరేటర్లో లోడ్ ఇచ్చాక కానీ జనరేటర్లో 3 ఫేజ్ల్లో లోడ్ ఎంత ఉంది, ఆథరైజేషన్ లోడ్ ఎంత, అదంతా చెక్ చేసుకొని లోడ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఒక ఫేజ్లో ఎక్కువ ఉండి ఇంకో ఫేజ్లో తక్కువ ఉంటే లోడ్ క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీని బట్టి మంచిగా లోడ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి, లేదంటే ఆర్మేచర్ అనేది ఖరాబ్ అవుతుంది. అది ఆల్టర్నేటర్ ఫ్రెండ్స్ కింద ఉన్నది, బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది. ఇది చేంజింగ్ లెవెల్ అంటారు. కిందే మైన్, పైన జనరేటర్. ఎప్పుడైతే జనరేటర్ ఆన్ చేసుకొని 15 seconds అయిందో మనం లెవెల్ అనేది పైకి వేస్తాం అనమాట. కింద వేస్తే మెయిన్. అలా ఎప్పుడైతే మళ్ళీ కరెంట్ వచ్చిందో జనరేటర్ నుంచి మెయిన్ వేస్తాం, జనరేటర్ బంద్ చేస్తాం, అంతే ఫ్రెండ్స్.